మనం అందరం ఆనందించలేదంటే తెలంగాణ సాహిత్య సారస్వత పరిషత్ ద్వారా ధర్మనిధి పురస్కారాల ప్రకటన చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి వారి ఉత్తరం రావడం జరిగింది. ధర్మనిధి పురస్కారాన్ని త్వరలో అందుకోబోతున్నారు. ఎల్లుండి అందుకోబోతున్నటువంటి వ్యక్తిగత ధన్యవాదాలు. ఇది సాహిత్యానికి మీరు అందిస్తున్నటువంటి సేవలకు ఒక చిన్న పురస్కారం మాత్రమే. ఈ ధర్మనిధి పురస్కారాన్ని అంగీకరించినందుకు మీకు ధన్యవాదాలు. అనంతరం దాస్య లక్ష్మయ్య గారు, శ్రీదాస్య లక్ష్మయ్య గారు ఎంత గొప్ప వ్యక్తి అండి. మామూలుగా సింపుల్గా ఉంటాడు, ఎక్కడ ధరణికి కనబడు, ఎక్కడ ప్రచారానికి పోడు. కేవలం ఆయన లక్ష్యం ఏంటంటే మేము ఎప్పుడో 20 సంవత్సరాల కింద చూసాం, టీచర్గా ఉన్నాము, రిసోర్స్ పర్సన్గా కలిసి పనిచేసారు. అట్లాంటి సందర్భంలో ఎవరు రాస్తారన్నా వెంటనే ప్రోత్సహించడం, రాసేటువంటి అవకాశాన్ని కల్పించడం, రాసేటువంటి వాతావరణాన్ని సృష్టించడం, ఇలా చేస్తూ రాస్తూనే అప్పట్లో దాదాపు 20 సంవత్సరాల కింద పుస్తకాలు వచ్చినాయంటే ఎవరో ఒకరో ఇద్దరు ముగ్గురు సంవత్సరంలో పుస్తకాలు తీసుకొస్తే వాటిని చూసి మేము చదువుకొని ఆనందపడారు. కానీ ఎంతోమంది రాస్తూ ఉన్నారు, కానీ వాటిని బయటకు తీసుకురావాలంటే ఎట్లా? వాళ్ళు రోజు రాసేవాళ్ళు కాదు, కానీ రాసినవి తయారు కావాలంటే కనీసం ఒక 25, 30, 50, 100, 80 కావాలి కదా. అవన్నీ అయ్యేదాకా మరి ఆయన ఆర్థికంగా ఆయన సిద్ధంగా ఉండాలి కదా. మరి ఆ సందర్భంలో వెలువరించినటువంటి ఆ భావాన్ని మరి సమాజానికి అందించాలి కదా అని చెప్పి అందరినీ ఏకత్రితం చేసి పరస్పర సహకార పద్ధతిలో పుస్తకాలు రావడానికి కారకమైనటువంటి వ్యక్తి శ్రీదాస్యం లక్ష్మయ్య. ఉదయ స్థాయి వ్యవస్థాపకుగా వారు గోదావరి ఖండంలో స్థాపించారు. అప్పుడు కాలువ మల్లయ్య గారు, పిట్టల రవీందర్ గారు, తర్వాత వారు 1984లో స్థాపించి ఆ తర్వాత 2000 సంవత్సరంలో కరీంనగర్కి తీసుకొచ్చేది. ఆ కరీంనగర్ కేంద్రంగా దాస్యం శరావతి గారి యొక్క మార్గదర్శనంలో ఇంకా మరింత మెరుగులు అక్కడి నుంచి అప్పటిదాకా నడిపించుకుంటూ వస్తున్నారు. ఇటీవల వైరాగ్యం ప్రభాకర్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు తెలిసి ఉభయ రాష్ట్రాలు కలిపినాయి. ఆయన కర్తృత్వ శక్తి చాలా గొప్ప, క్రియాశీలంగా వ్యవహరించేటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్న శ్రీదాస్యం లక్ష్మయ్య గారు. తర్వాత రేల సంజీవ్ గారు, దగ్గర విశ్వశ్రీ గారు చాలా యాక్టివ్, చాలా చిరాకీగా ఉంటారు. వారు చూడగానే కొంత ఎనర్జీ కనిపిస్తుంటుంది, పలకరింపులోనే ఆ ఉత్సాహం కనిపిస్తుంటుంది, వాక్యాలలో కూడా అట్లాగే ఉంటుంది. చాలా డైనమిక్ లీడింగ్. ధన్యవాదాలు. ఉదయ సాహితీ మహిళా ప్రచార కార్యదర్శిగా పాల్గొన్నారు. ధన్యవాదాలు. అలాగే ముందున్నటువంటి కొత్త కార్యవర్గానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది సాహితీ గౌరవ పక్షం. ఇక అసలు విషయంలోకి వస్తే మరి ఇక్కడ ఏదైతే